వారికోసిల్ ఉన్న పేషెంట్స్ లైఫ్ స్టైల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ ఏరియాలజిస్ట్. వారికోసిల్ అంటే బీర్జాల చుట్టూరు ఏవైతే రక్తనాళాలు ఉబ్బి ఉంటాయో ఆ కండిషన్ని మనం మెడికల్ భాషలో వారికోసిల్ అంటాం. ఈ వారికోసిల్ వలన బీర్జాల దగ్గర నొప్పి ఉండడం, కొంతమందికి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టేదానికి ఇబ్బంది ఉండడం, ఇంకొంతమందికి టెస్టోస్టెరాన్ లెవెల్ బాగా తక్కువ ఉండడం. ముఖ్యంగా ఈ 3 కంప్లైంట్స్ తోటి మనం ఎక్కువ మంది పేషెంట్స్ని చూస్తుంటాం. సో ఈ మొదటి 2 కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా ఒక 35-40 ఏళ్ళ వయసులోపు ఉన్న వాళ్ళందరిలో ఎక్కువగా చూస్తుంటాయి. అంటే నొప్పి ఎక్కువగా ఉండడం, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోవడం, ఈ 2 మెయిన్గా ప్రజెంటేషన్గా సిమ్టమ్స్గా ఉంటాయి. సో వీళ్ళందరూ కూడా ఈ ఏజ్ గ్రూప్ అన్నది యాక్టివ్గా ఉండే ఏజ్ గ్రూప్. సో వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఫస్ట్ వెయిట్, బరువు అన్నది ఎప్పుడైతే ఉంటుందో ఈ బరువు వల్ల గుండె వైపు వెళ్ళాల్సిన రక్తనాళాల మీద ప్రెషర్ పడి రక్తం అన్నది మళ్ళీ వెనక్కి జారి ఈ వారికోసిల్ అన్నది కంప్లైంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే పెయిన్ ఎక్కువ అవ్వడం, లేదంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ మెల్లిగా రావడం, ఇలా చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి మనం వేసుకునే బట్టలు. చాలామంది కూడా ఎక్కువగా జీన్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తుంటారు. ఈ జీన్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వేడి అన్నది రిటెన్షన్, అంటే అక్కడే ఉండి ఈ రక్తనాళాలు ఇంకొంచెం సాగేదానికి డ్యామేజ్ ఎక్కువ అవ్వడానికి కూడా కారణంగా ఉంటాయి. అలా ఈ జీన్స్ వేసుకునే పేషెంట్స్ అందరికి కూడా మనం ఇచ్చే ఇమ్మీడియట్ సొల్యూషన్ ఏంటంటే వీలైనంత త్వరగా జీన్స్ నుంచి కాటన్ బట్టలు వేసుకోమని చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి అండర్ గార్మెంట్స్ చాలామంది బాక్సర్స్ లాంటివి వేసుకుంటుంటారు. ఈ బాక్సర్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే మన బీర్జాలకు ఉండాల్సిన సపోర్ట్ అన్నది కరెక్ట్గా ఉండదు. అందుకనే మన పాత కాలంలో చూసినట్టయితే పాత వాళ్ళందరూ లంగోటా లాంటివి కట్టుకునేవాళ్ళు. ఈ లంగోటా కట్టుకున్నప్పుడు ఏంటంటే ఈ బీర్జాలకి ఎప్పటికి కూడా ఒక సపోర్ట్ లాగా ఉండేది. కానీ ఎప్పుడైతే వెస్టర్నైజేషన్ అన్నది స్టార్ట్ అయిందో చాలామంది యూత్ అన్న వాళ్ళందరూ కూడా ఈ బాక్సర్స్కి మారడం వల్ల కూడా ఈ వారికోసిల్ ప్రోగ్రెషన్ అనేది మనం చూస్తుంటాం. అలా అండర్ గార్మెంట్స్లో కూడా వీలైనంతగా మనం సపోర్ట్ ఉన్నట్టు అండర్ గార్మెంట్స్ అంటే వీ షేప్ కానీ కట్ ఉన్నది కానీ వేసుకోవడం చేయడం. తర్వాత వచ్చేసి లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్. చాలామంది మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడున్న యూత్ అందరికి కూడా పెద్ద బాణపొట్టలు వేసుకొని బరువు ఎక్కువ ఉండడం, ఇవన్నీ కూడా చూస్తుంటాం. అంటే బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మన ప్రెషర్ అన్నది కూడా మన రక్తనాళాల మీద అన్నిటి మీద కూడా పడి రక్త సరఫరా అన్నది కూడా ఇంకా తగ్గుతుంది. అలా వారికోసిల్ కంప్లైంట్స్ ఎక్కువ అవ్వడానికి లేదంటే డిజీజ్ ప్రోగ్రెస్ అవ్వడానికి కూడా అధిక బరువు వన్ ఆఫ్ ద రీజన్. అందుకనేసి యాక్టివ్గా లైఫ్ స్టైల్ అంటే కనీసం రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్స్ మన శరీరానికి శ్రమ అన్నది ఉండాలి. చాలామంది అనుకుంటారు, సార్ నేను ఆఫీస్లో చాలా పని చేస్తుంటాను, లేదంటే ఎక్కువ ఆఫీస్ టైంలో ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుందని. ఆఫీస్ టైంలో చేసే ఎటువంటి ఫిజికల్ వర్క్ కూడా ఎక్సర్సైజ్ కింద కౌంట్ అవ్వదు. అంటే మన ఎక్సర్సైజ్ అన్నది కేవలం ఆఫీస్ అవర్స్ ముందర కానీ తర్వాత కానీ చేసేది ఏదైతే ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో అది మాత్రమే ఎక్సర్సైజ్ కింద మనం పరిగణిస్తాం. నెక్స్ట్ వచ్చేసి డైట్ పరంగా వీలైనంతగా వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటేనే వారికోసిల్ ఉన్న పేషెంట్స్కి మంచి రిజల్ట్స్ అన్న ఉంటాయి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్ వలన బరువు పెరగడం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవడం, ఇవన్నీ కూడా ఇండైరెక్ట్గా మనకి వారికోసిల్ వర్సన్ అవ్వడానికి అంటే స్టేజ్ పెరగడానికి లేదంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రిజల్ట్స్ త్వరగా రావడానికి కూడా మనం వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అలా ఈ వారికోసిల్కి మన లైఫ్ స్టైల్లో ఉన్న ఫ్యాక్టర్స్ని కూడా మనం మార్పులు చేసుకున్నట్టయితే జబ్బు రాని వాళ్ళకి రాకుండా ఉంటుంది, జబ్బు వచ్చిన వాళ్ళకి ప్రోగ్రెస్ అవ్వడానికి లేట్ అవుతుంది, లేదంటే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి రిజల్ట్స్ తొందరగా కనిపించడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ.